హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మటన్ని ఎప్పుడులాగా కాకుండా ఈ విధంగా మసాలా పెట్టి వండండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. ఎలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే కొత్త వారు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ఈ మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో వీడియో చూద్దాం రండి. ముందుగా ఈ కర్రీ కోసం 1/2 kg మటన్ని తీసుకొని 2 సార్లు బాగా కడుక్కొని క్లీన్ చేసుకుని తీసుకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్ వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ మటన్ని బాగా పట్టించినట్టు కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు కవర్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. మీరు కారం తక్కువ తింటే తక్కువ తీసుకోండి, ఎక్కువ తింటే ఇంకో 1/2 టీ స్పూన్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మసాలాల కోసం ఒక ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, జాపత్రి 1, అలాగే 2 ఇలాయచీ, 2 ముక్కలు దాల్చిన చెక్క, స్టార్ పువ్వు 1, అలాగే లవంగాలు 5, అలాగే మిరియాలు 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1 వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 8 నుంచి 10 కాజుని వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా దోరగా వేయించుకోవాలి. వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇందులో ఒక పెద్ద కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే ఈ ఆనియన్ అనేది కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఆనియన్ అయితే గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిట్టుపట్టలాడే లోపల మనము ముందుగా తయారు చేసుకున్న మసాలాని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఫైన్ పౌడర్గా అయిపోయింది కదా. ఇందులో ఒక 1/2 గ్లాస్ ఇప్పుడు వాటర్ వేసుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కాజు కానీ అలాగే ఎండు కొబ్బరి బాగా నలుగుతుంది అనమాట. ఈ విధంగా చేసుకొని ఒక బౌల్లోని ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లోని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక మీడియం సైజ్ అంతా టమాటాని సన్నంగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ముందుగా జీలకర్ర వేసాం కదా, ఆ జీలకర్ర చిట్పట్టలాడింది. ఇప్పుడు ఇందులోని ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. ఈ విధంగా మటన్ని ముందుగా మ్యారినేట్ చేసుకుంటే దీనికి ఉప్పు కారం అనేది బాగా పట్టి మటన్ బాగా జ్యూసీగా తయారవుతుంది. చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట. ఇవి కవర్ చేసుకొని ఒక 4 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూడండి, 4 నిమిషాలు అయితే అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు కొంచెం నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. ఇందులోనే ముందుగా కాజు పేస్ట్ని తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నాకైతే ఇక్కడ కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది. సో 1/2 టీ స్పూన్ వరకు నేను కారం ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఈ మసాలా అంతా కూడా మటన్ ముక్కకి బాగా పట్టించినట్టు ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు అయితే అయిపోయింది కదా. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో ఇప్పుడు 1.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నాకైతే గ్రేవీ తగ్గినట్టు నేను వాటర్ తీసుకున్నాను. మీకు ఒకవేళ తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్ తీసుకోండి, లేకపోతే ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఈ టైంలోనే సాల్ట్ అనేది బాగా అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు సన్నంగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని కవర్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. చూడండి, 15 నిమిషాలు అయితే అయిపోయింది కదా. మటన్ అయితే బాగా ఉడికిపోయింది. ఒక పీస్ని ఈ విధంగా తీసుకొని చెక్ చేసుకోవాలి మటన్ ఉడికిందో లేదో. చూడండి, మటన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల సన్నంగా తరుక్కున్న కొత్తిమీర అలాగే కొంచెం కస్తూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి.
అంతేనండి, ఎంతో టేస్టీ మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇవి అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకి అని చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను.